Hello everyone, welcome to my channel The Guidance Pro. ఈ వీడియోలో BSc మైక్రోబయాలజీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మైక్రో ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేయడం ఇంకా అవి హ్యూమన్ బాడీ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో ఈ కోర్సులో చదువుకోవచ్చు. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే వైరస్ అండ్ బ్యాక్టీరియా. ఇవి హ్యూమన్ సెల్ పైన ఎలా ఫంక్షన్ చేస్తాయి, వాటి వల్ల హ్యూమన్స్ ఇంకా వేరే యానిమల్స్కి ఎలాంటి డిసీజెస్ వస్తాయో ఈ కోర్సులో క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కొత్త వైరస్లు రావడం, వాటి వల్ల కొత్త డిసీజెస్ రావడం. సో ఈ కోర్స్ ఫ్యూచర్ స్కోప్ కూడా బాగుంటుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే టోటల్గా 3 years ఉంటుంది, అంటే 6 semesters ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్లో బేసిక్ జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 semestersలో కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లాస్ట్ సెమ్లో కండక్ట్ చేస్తుంది. ఈ కోర్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే 12th పాస్ అయి ఉండాలి, విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మెయిన్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఈ కోర్స్ ఫీ చూసుకుంటే 20,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. ఈ కోర్స్ అడ్మిషన్ ఎలా అంటే బేస్డ్ ఆన్ మెరిట్, మీ ఇంటర్ మార్క్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లేదా కొన్ని కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. కొన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటంటే AMU EEE, LPU NEST, అస్సాం CEE, HPU MET, IISc ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ కోర్స్లో ఉండే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటంటే మాలిక్యులర్ ఎకాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ఇమ్యూనాలజీ, ఎంజైమ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే మైక్రోబయాలజిస్ట్, ఆపరేషన్స్ మేనేజర్, సీనియర్ బిజినెస్ అనలిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజిస్ట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, బ్యాక్టీరియాలజిస్ట్, వైరాలజిస్ట్, సెల్ బయాలజిస్ట్ అండ్ మైకాలజిస్ట్. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత శాలరీ వచ్చేసి 3 lakhs నుంచి 5 lakhs పర్ యానం ఉంటుంది. శాలరీ అనేది మీ జాబ్ పొజిషన్ని బట్టి, ఏరియాని బట్టి, కంపెనీని బట్టి వ్యారీ అవ్వచ్చు. BSc మైక్రోబయాలజీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి ఏరియాస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటే రీసెర్చ్ ల్యాబ్స్, ఫార్మస్యూటికల్ కంపెనీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్. మైక్రోబయాలజీ కోర్స్ 3 different టైప్స్లో ఉంటుంది. అవేంటంటే BSc మైక్రోబయాలజీ హానర్స్, BSc మైక్రోబయాలజీ అండ్ BSc మైక్రోబయాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్. BSc మైక్రోబయాలజీ హానర్స్ 3 years ఉంటుంది. ఈ కోర్స్ ఎలిజిబిలిటీ 12th పాస్ అయి ఉండాలి, విత్ 55 to 60% పాస్ పర్సంటేజ్ వచ్చి ఉండాలి. అండ్ ఈ కోర్స్ చేయాలంటే అడ్మిషన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఫీ 4,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. నెక్స్ట్ BSc మైక్రోబయాలజీ. ఈ కోర్స్ చేయాలంటే డ్యూరేషన్ 3 years ఉంటుంది. ఈ కోర్స్ ఫీ 50,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. అడ్మిషన్ వచ్చి మెరిట్ లిస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, లేదా కొన్ని కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, BSc మైక్రోబయాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో 3 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే డిగ్రీ కోర్స్ అండ్ 2 years PG కోర్స్ ఉంటుంది. టోటల్గా 5 years ఉంటుంది ఈ కోర్స్ డ్యూరేషన్. కోర్స్ చేయాలంటే 12thలో 55% పాస్ పర్సంటేజ్ వచ్చి ఉండాలి. ఫీ వచ్చేసి 3 lakhs నుంచి 5 lakhs పర్ యానం ఉంటుంది. BSc మైక్రోబయాలజీ కంప్లీట్ చేసిన తర్వాత హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే MSc మైక్రోబయాలజీ చేయొచ్చు, లేదా MSc ఇన్ అప్లైడ్ మైక్రోబయాలజీ, MSc మెడికల్ మైక్రోబయాలజీ, MSc మైక్రోబియల్ జెనెటిక్స్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఈ స్పెషలైజేషన్స్లో MSc చేయొచ్చు. పాండమిక్ తర్వాత మైక్రోబయాలజిస్ట్ జాబ్స్కి చాలా డిమాండ్ పెరిగింది. ఏకంగా 32% వ్యాకెన్సీస్ పెరిగాయి. ఇండియాలోనే కాదు, ఫారిన్లో కూడా ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉంది. సో ఈ కోర్స్ ఆప్ట్ చేస్తే ఫ్యూచర్ స్కోప్ కూడా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.